బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావుపై ఎంపీ అరవింద్ హాట్ కమెంట్స్ చేశారు. జూబ్లీ హిల్స్ లో తాను ప్రచారం చేయడం లేదని, ఎవరికి ఫిర్యాదు చేయవద్దని అన్నారు. రామచంద్రరావు పేరును ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన జూబ్లీ హిల్స్ సెగ్మెంట్ లో ఉండి ప్రచారం చేస్తున్న వాళ్లకంటే ఇక్కడ నేను మాట్లాడిందే ఎక్కువ ప్రచారం అవుతుందని చెప్పారు. ప్రత్యక్ష ప్రచారం కంటే తన సోషల్ మీడియా ప్రచారమే ఎక్కువ అవుతుందని అన్నారు. ఇక మాటి మాటికి తనపై ఫిర్యాదులు ఇవ్వవద్దని సూచించారు. మరోవైపు నిజామాబాద్ లో బీజేపీ బలంగా ఉందని అన్నారు ఆయన. మాట్లాడింది జూబ్లీస్ ప్రచారం కూడా అయింది. ప్రచారం చేస్తలేని అనుకోకుర్రి, మస్తు అయింది. ఆడ వేసేటోళ్ళ కంటే ఎక్కువైంది ఇడికెళ్ళి. మా రామచంద్రరావు గారు, హలో, నేను మాట్లాడిన మాటలు నా సోషల్ మీడియా బలము ఆడ ఫిజికల్గా చేసిన దానికంటే ఎక్కువైతుంది ప్రచారం. ఓకే, కంప్లైంట్ లేకురు నా మీద. అవర్ స్టాండర్డ్ ఆఫ్ నిజామాబాద్ బీజేపీ ఈజ్ మచ్ హయ్యర్. ఐఎమ్ ప్రౌడ్ టు సే హియర్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రోడక్ట్. ఇప్పుడు నేను మాట్లాడింది జూబ్లీస్ ప్రచారం కూడా అయింది. ప్రచారం చేస్తలేని అనుకో. బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావుపై ఎంపీ అరవింద్ హాట్ కమెంట్స్ చేశారు. జూబ్లీ హిల్స్ లో తాను ప్రచారం చేస్తున్నాను, ఇక్కడ మాట్లాడడం కూడా ప్రచారానికి సంబంధించిందే. తాను సోషల్ మీడియాలో గనక ఒక పోస్ట్ పెట్టినా ప్రచారానికి మించిన ఏదైతే ఆడియన్స్ లోకి వెళ్తుంది అంటూ కూడా ఆయన మాట్లాడడం మనం చూసాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. ప్రజెంట్ మనం చూస్తున్నాము, ఇటు డైరెక్ట్ గా రామచంద్రరావు పేరు తీసుకొని ఎంపీ అరవింద్ ఇటువంటి కమెంట్స్ చేయడం ఎలా చూడాలంటారు? బీజేపీలో ఈ మధ్య ఇటువంటి కమెంట్స్ మనం వింటూ వస్తున్నాం. ఒక ఎంపీ మీద ఇంకొకరు మాట్లాడుకోవడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు. సో ఇది కూడా సేమ్ అలాంటి కోవకే చెందుతుంది అనుకోవాలా? ఖచ్చితంగా బీజేపీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సిద్ధమవుతుంది, ప్రచారంలో కూడా జోరుగా కొనసాగుతుంది. కానీ ఇక్కడ చాలా స్పష్టంగా కేంద్ర మంత్రులు ఇద్దరు, కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా నిన్న నుంచి ప్రచారంలోకి వచ్చారు. ఈ ఇద్దరు కేంద్ర మంత్రులు మినహాయిస్తే ఎంపీల హవా ఎక్కడ కూడా బీజేపీ జూబ్లీహిల్స్ ఎన్నిక ప్రచారంలో కనిపిస్తలేదు. అందుకు ఉదాహరణ ఇవాళ ధర్మపురి అరవింద్ చేసినటువంటి కామెంట్స్ అందుకు అద్దం పడుతున్నాయి. నేరుగా రాష్ట్ర అధ్యక్షుని మీదే ఫైర్ అవ్వడం, నేరుగా వార్నింగ్లు ఇవ్వడం, హలో రామచంద్రరావు గారు అంటూ మాటిమాటికి నా మీద అధిష్టానాన్ని కంప్లైంట్ చేయకండి, నేను నిజామాబాద్లోనే ఉండి జూబ్లీహిల్స్లో ప్రచారం చేస్తున్నా అంటూ కూడా హాట్ కామెంట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ముందు నుంచి ఏదైతే స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కావచ్చు, అట్లనే జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి 7 డివిజన్లో కావచ్చు, మొత్తం కూడా ఇన్ఛార్జీలను ప్రకటించినప్పుడు కూడా అందులో ధర్మపురి అరవింద్ పేరు ఎక్కడ కూడా లేదు. ముందు నుంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి ధర్మపురి అరవింద్ దూరంగా ఉంటూ వస్తూ ఉన్నారు. ఏదో జరుగుతోంది, మొత్తం మీద పార్టీకి ధర్మపురి అరవింద్కి మధ్యలో ఏదో క్రైసిస్ ఉన్నాయి, ఏం జరుగుతోంది అన్నది చర్చ జరుగుతుంది పార్టీలో. గతంలో రాజాసింగ్ కూడా ఇట్లాంటి కామెంట్స్ చేసి నేరుగా అధ్యక్షుడు కిషన్ రెడ్డి పైన నేరుగా అనేక విమర్శలు కామెంట్స్ చేసి ఆయన పార్టీకి రాజీనామా చేయడం, ఇట్లాంటి ఎపిసోడ్ జరిగింది. కానీ ఇప్పుడు ఎన్నికకు ముందు ధర్మపురి అరవింద్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ఎన్నిక జరుగుతుంది, ఇంకా 2 రోజులు మాత్రమే ప్రచారానికి సమయం ఉన్న నేపథ్యంలో ధర్మపురి అరవింద్ నేరుగా అధ్యక్షుడిని టార్గెట్ చేస్తూ వార్నింగ్లు ఇవ్వడం ఏంటి అన్న దాని మీద పార్టీలో చర్చ జరుగుతోంది. ఇక ఎన్నికకు సంబంధించి ఇప్పటికే రోడ్ షోలు కావచ్చు, ఇటు ఇంటింటికి ప్రచారం కావచ్చు, ఇట్లా జోరుగా ముందుకు వెళ్తోంది. ఎవరి ఇన్ఛార్జీలు వాళ్ళకి అప్పగజెప్పి ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క ఎంపీ, ఒక్కొక్క ఎమ్మెల్యేను ఇన్ఛార్జిగా ప్రకటించింది. కొన్ని డివిజన్లకైతే అసలు ఎంపీలే లేనటువంటి సిచ్యువేషన్, వారికి బాధ్యతలు కూడా అప్పగించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ 2 ఎంపీలు మినహాయిస్తే ఉన్న 8 మంది ఎంపీలలో మెజారిటీగా ఎవరు కూడా ప్రచారంలో పాల్గొన్నటువంటి సిచ్యువేషన్. రాత్రికి మాత్రం ఏ పలానా ఎంపీ పలానా డివిజన్లో తిరుగుతారనేది ఏదైతే షెడ్యూల్ అయితే పంపిస్తోంది. కానీ ఉదయం తీరా లొకేషన్కి వెళ్తే మాత్రం అక్కడ ఎంపీ ఉండడం లేదు. అంటే ప్రచారం అంతా కూడా పూర్తిగా ఎవరు ఎక్కడ చేస్తున్నారు, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ఏ డివిజన్లో చేస్తున్నారు, ఎవరు ఏ గల్లీలో చేస్తున్నారు అనే దాని మీద అయితే కొంత స్పష్టత లేనటువంటి, కోఆర్డినేషన్ మిస్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ ఇప్పుడు కూడా ధర్మపురి అరవింద్కు 7 డివిజన్లలో ఏ డివిజన్ కూడా ఎందుకు అప్పచెప్పలేదు, ఆయన ఎందుకు ప్రచారానికి దూరం ఉంటున్నారు? కీలకంగా సునీల్ బన్సాల్ వచ్చిన రోజు ఎంపీలతో ఎమ్మెల్యేలతో జూబ్లీహిల్స్ ఎన్నిక పైన ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసింది సునీల్ బన్సాల్. ఆ సునీల్ బన్సాల్ ముఖ్య సమావేశాన్ని కూడా ధర్మపురి అరవింద్ దూరంగా ఉన్నారు. దాని తర్వాత ఏదైతే కీలకంగా రోడ్ షోలు కావచ్చు, ముఖ్య నేతల సమావేశాలు జూబ్లీహిల్స్లో జరిగినప్పుడు కూడా ధర్మపురి అరవింద్ దూరంగా ఉన్నారు.
ఏదో షెడ్యూల్ బిజీగా ఉంది అని చెప్తూ ఉన్నారని చెప్పి పార్టీ చెప్తా ఉంది. కానీ ఇటు పార్టీని అడిగినప్పుడు కూడా ధర్మపురి అరవింద్ని అడిగినప్పుడు కావచ్చు, ఇటు కిషన్ రెడ్డిని అడిగినప్పుడు కావచ్చు, అందరూ జూబ్లీ హిల్స్కు రావాల్సిన అవసరం కూడా లేదు, రావాలని రూల్ కూడా లేదు. ఒక ఉప ఎన్నిక మాత్రమే ఇది అనేది కొట్టిపారేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇక్కడ ధర్మపురి అరవింద్ సరే పార్టీ కొట్టిపారేసింది, ఎవరు కూడా అవసరం లేదు, చిన్న ఉప ఎన్నిక కాబట్టి కీలక నేతలు రావాల్సిన అవసరం కూడా లేదు అనుకున్నా కూడా ఇవాళ ధర్మపురి చేసిన వ్యాఖ్యలు మాత్రం దుమారమే లేపుతున్నాయి పార్టీలో. ఎన్నికకు ముందు ఇట్లాంటి వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశంగా మారినాయి. నేరుగా హలో రామచంద్రరావు గారు నా మీద కంప్లైంట్ మాటిమాటికి మళ్ళీ ఇవ్వకండి అంటూ ఫైర్ అయినటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా పార్టీ ఏ విధంగా తీసుకుంటుందనేది కూడా ఒకవైపు చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి ఇట్లాంటి అంశాలన్నీ కూడా పార్టీలో అనేకం ఉన్నాయి. మొన్న జరిగినటువంటి ఎవరైతే సర్దార్ వల్లభాయ్ పటేల్కి సంబంధించిన జయంతి రోజు కూడా ఈటెల రాజేందర్ అలిగిపోయారనే వార్తలు కూడా స్పెక్యులేషన్ అయ్యాయి. అంటే ఇట్లాంటి నేతల మధ్యలో సమన్వయం లోపం చాలా స్పష్టంగా కనిపిస్తుందనేది పార్టీలో చర్చ జరుగుతుంది. ఉప ఎన్నిక చాలా కీలకం బీజేపీకి. గత ఉప ఎన్నికల్లో ఏదైతే మునుగోడు కావచ్చు, దుబ్బాక కావచ్చు, హుజూరాబాద్ కావచ్చు, ఇట్లాంటి ఉప ఎన్నికల్లో జరిగిన ప్రతి ఉప ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగించింది. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో కూడా జరిగే పరిణామం అదే, సీన్ రిపీట్ అవుతుంది. బీజేపీ ఉప ఎన్నికల్లో గెలుస్తోంది అనేది బీజేపీ అంచనా వేస్తుంది. కానీ నేతల మధ్య సమన్వయం మాత్రం ఈ విధమైనటువంటి పరిస్థితులకు దారి తీస్తుండడంతో పార్టీలో ఏం జరుగుతుంది? ఒకవైపు సునీల్ బన్సాల్ రీసెంట్గానే నేతలను కూర్చోబెట్టి సమన్వయం చేసే ప్రయత్నం అయితే చేశారు. ఇక అభయ్ పాటిల్ కూడా రాష్ట్రంలోనే ఉన్నారు పొలిటికల్ ఇన్ఛార్జిగా. ఆయన జూబ్లీస్లో ఏం జరుగుతోంది, రాత్రి జరిగిన రోడ్ షోలో కూడా అభయ్ పాటిల్ కూడా ఉన్నారు బండి సంజయ్తో. ఏం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో, పార్టీ 7 డివిజన్లో ఎట్లా ఉంది, ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఇంటింటి ప్రచారం ఎలా కొనసాగుతుంది, ప్రజల నుంచి రెస్పాన్స్ ఎట్లా వస్తుంది, బీజేపీ ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎత్తుగడలు ఏ విధంగా ఉన్నాయి అని దాని మీద అభయ్ పాటిల్ కావచ్చు రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తున్నారు. అట్లానే మానిటరింగ్ కమిటీ కూడా ఉంది దీని మీద. కానీ ఇట్లాంటి సమన్వయం ఒకవైపు జరుగుతుంది. మరి మరోవైపు ఈ నేతల మధ్య అసమన్వయం కూడా కనిపిస్తూ ఉంది. ధర్మపురి చేసిన వ్యాఖ్యలు ఇవాళ రాష్ట్ర పార్టీ నేరుగా అధ్యక్షుని పైన మొత్తం కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడిన మాటలు పార్టీలో చర్చనీయాంశంగా అయితే మారినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీని మీద ధర్మపురి అరవింద్ ఎందుకు అసంతృప్తిలో ఉన్నారు, ఎందుకు పార్టీ ప్రచారానికి దూరంగా ఉన్నారు, ఎందుకు పార్టీ కార్యక్రమాలకు రావడం లేదు, ఎందుకు పార్టీ సమావేశాలు పిలిచినా కూడా ఎందుకు రావడం లేదు అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది. ధర్మపురి అరవింద్ మొత్తం ఎమ్మెల్యేలు, పార్టీ క్యాడరు, కింది స్థాయి నుంచి వచ్చినటువంటి క్యాడరు ఒక పార్లమెంటు నియోజకవర్గానికి దాదాపు ఒక 200 నుంచి 300 మందిని కార్యకర్తలు తీసుకురావాలి, జూబ్లీ హిల్స్లో మోహరించాలి, ప్రచారం పూర్తి స్థాయిలో చేయాలనేది పార్టీ పిలుపునిచ్చింది. కానీ ఇక్కడ ఆ పరిస్థితులు ఏం లేవు. లోకల్ క్యాడర్తో సమన్వయం చేసుకుంటూ పార్టీ ముందుకు వెళ్తోంది. కానీ ఇక్కడ నేతలు కొంతమంది ఎంపీలు ఈ విధంగా వ్యవహరిస్తున్న తీరు పార్టీలు చర్చానీయాంశంగా మారినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీని మీద అధిష్టానం ఏ విధంగా తీసుకుంటుంది అన్నది కూడా ఒక చర్చ జరుగుతుంది. నిజంగా రామచంద్రరావు ధర్మపురి అరవింద్ మీద ఫిర్యాదు చేసిండ్రా, ఎందుకు చేయవలసి వచ్చింది? ధర్మపురి అరవింద్ ప్రచారానికి ఎందుకు దూరంగా ఉన్నారో క్లారిటీ ఇస్తున్నా. నేను నిజామాబాద్లో ఉండి జూబ్లీస్లో మీకన్నా ఎక్కువ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నా అని చెప్తున్నారు. కానీ రామచంద్రరావు ఎందుకు అధిష్టానానికి ఫిర్యాదు చేయవలసి వచ్చింది? ఎందుకు ధర్మపురిని టార్గెట్ చేయవలసి వచ్చింది? అధిష్టానానికి ధర్మపురి మీద కంప్లైంట్ చేసేంత ధర్మపురి ఏం చేసిండ్రు? ఇట్లాంటివి కూడా ధర్మపురి వర్గాల్లో వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ కంప్లైంట్ల పంచాయతీ ఎన్నిక ముందు ఈ పంచాయతీ ఇప్పుడు తెర మీదకి వచ్చింది. ఈ పంచాయతీని అధిష్టానం ఏ విధంగా చూస్తుంది? ఇప్పటికే అనేక పంచాయతీలు ఉన్నాయి. సంస్థాగతంగా పదవులు రాలేదనేది ఒకరు, అధ్యక్ష పదవి పైన పెదవి విరపి కొంతమంది ఉన్నారు. ఇట్లా జిల్లాల అధ్యక్షులు కావచ్చు, అనేక పంచాయతీలు ఇప్పటికే నేతల మధ్య, కొత్త పాత నేతల మధ్య పంచాయతీలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ నేరుగా అధ్యక్షుడిని నేరుగా హలో రామచంద్రరావు గారు నేను ఇక్కడ నుంచి చేస్తున్నా, మాటికి నా మీద ఫిర్యాదు చేయకండి అధిష్టానానికి అంటూ నేరుగా వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడడానికి కూడా ఇప్పుడు పార్టీలో ఒక రకంగా చర్చ జరుగుతోంది. దీని మీద అధిష్టాన పెద్దలు కావచ్చు, రాష్ట్ర నాయకత్వం కావచ్చు ఏ విధంగా తీసుకుంటుంది అన్నది అది కూడా చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నాయి. మొత్తం మీద ఇటు ఒకవైపు జూబ్లీ హిల్స్లో బీజేపీకి, ఒకవైపు టీడీపీ, జనసేనలు ఒకవైపు మద్దతు ప్రకటించాయి. ఆ మద్దతు బీజేపీని గెలిపిస్తుందని అనే అంచనాలో బీజేపీ ఉంది. కానీ ఇక్కడ కీలక నేతలు ఎవరైతే పబ్లిక్లో ఇమేజ్ ఉన్న నేతలు, ధర్మపురి కావచ్చు, ఇంకొకరు కావచ్చు, సొంత పార్టీ పైన, పార్టీ అధ్యక్షుడి పైన ఇట్లాంటి వ్యాఖ్యలు ఏ విధంగా ఉండబోతాయి, పార్టీకి ఏ విధంగా ప్రతికూల అంశాలు తీసుకొస్తాయి అనేది కూడా చూడాలి. దీని మీద పూర్తిగా అధిష్టానం కావచ్చు, రాష్ట్ర నాయకత్వం కావచ్చు
అరవింద్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా తీసుకుంటారన్నదైతే సస్పెన్స్ కొనసాగుతుంది. థ్యాంక్ యూ వెంకట్.